Hello friends, welcome back to my channel Hill Holy. Today I am going to explore God's own country, heaven of South India, Kerala. ఈ స్టేట్లో చూడడానికి లేదన్నట్టు లేదు. వాటర్ ఫాల్స్, హిల్స్, మౌంటైన్స్, బీచెస్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి ఈ స్టేట్లో. నేను వయనాడ్ వెళ్ళినప్పుడు పర్ డే 4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను. మీరు కూడా 4 ప్లేసెస్ ఈజీగా కవర్ చేయొచ్చు. ఫస్ట్ నా హోటల్ నుంచి 5 కిలోమీటర్స్లో పూకోట లేక్ అనే ఒక లేక్ ఉంది. ఈ లేక్ అనేది స్పెషల్ ఏంటంటే ఇక్కడ బోటింగ్ చేయొచ్చు, కైకింగ్ చేయొచ్చు అండ్ ఇక్కడనే బయట షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వుడ్ వర్క్స్ ఉంటాయి, శాండిల్వుడ్ మనకి చాలా దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని నేను లక్డీ వ్యూ పాయింట్ అనే వ్యూ పాయింట్కి వెళ్ళాను. సో దీనికంటే ముందు ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కురుంబలకోట పీక్ని ట్రిక్ చేశాను. దానికోసం సపరేట్ వీడియో చేశాను. దాని లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూసుకోండి. కురుంబలకోటకి ఎలా వెళ్ళాలి దాని గురించి నేను క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇచ్చాను. సో దాని తర్వాత నేను ఈ పూకోట లేక్ అనేది కవర్ చేసుకొని ఇక్కడ నుంచి మనం లక్డీ వ్యూ పాయింట్ అని ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ రోడ్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంది అంటే చాలా బైకర్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే లాట్ ఆఫ్ పిన్ రోడ్స్ ఉన్నాయి ఈ రోడ్లో. సో మీరు టాప్ వెళ్ళిన తర్వాత ఆ వ్యూ పాయింట్ పైన నుంచి చూస్తే మీరు వచ్చిన రోడ్ అంతా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వ్యూ పాయింట్. సో నేను పర్ డే 4 ప్లేసెస్ ఎందుకు అంటున్నానంటే అట్లీస్ట్ మనకి వాటర్ ఫాల్ దగ్గర ఒక వాటర్ ఫాల్కి వెళ్ళినా ట్రెక్కింగ్ ఉంటుంది అండ్ పొద్దున మౌంటైన్ ఏదైనా హిల్ క్లైంబ్ చేసినా ట్రెక్కింగ్ ఉంటుంది. దానికోసమే మనకి ఎక్కువ టైం అనేది వెళ్ళిపోతుంది. ఏ పీక్ ట్రెక్ చేద్దామన్నా మనకి మినిమం 4 to 5 hours అనేది పడుతుంది కిందికి రావడానికి, పైనకి వెళ్ళడానికి, కొంచెం టైం స్పెండ్ చేయడానికి. సో దాని మీద మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మినిమం అంత టైం పడుతుంది. దాని తర్వాత మీరు ఇప్పుడు చూడండి, ఇది లక్డీ వ్యూ పాయింట్. ఇలా మనం మొత్తం పైనకి వచ్చేసి ఫారెస్ట్లో నుంచి ఆ వ్యూ పాయింట్ అనేది చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఈ వ్యూ పాయింట్ తర్వాత అక్కడ నుంచి నాకు ఒక 16 కిలోమీటర్స్లో త్రిశూరగిరి వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్లో స్పెషల్ ఏంటంటే 3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ కాగానే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ ట్రిక్ చేస్తే ఇంకో వాటర్ ఫాల్ ఉంటుంది, మళ్ళీ ఇంకో 1.5 కిలోమీటర్ ట్రిక్ చేస్తే ఇంకో వాటర్ ఫాల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మనం లక్డీ వ్యూ పాయింట్ నుంచి ఆ రూట్లో వెళ్తుంటే రోడ్ పైన చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, అంటే రోడ్కి ఉన్నాయి. అవి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. మీరు నేచర్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూనే వెళ్తారు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఈ లక్డీ వ్యూ పాయింట్ దాటేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్లోనే అది మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక వాటర్ ఫాల్ అనమాట, మనకి రోడ్ పైన ఉంటుందని చెప్పాను కదా. ఈ వాటర్ ఫాల్ చూసుకొని ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ సంథింగ్ ఉంటుంది మన త్రిశూరగిరి వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్ళిపోయి మీ 50 రూపీస్ ఏమో ఎంట్రీ టికెట్ ఉంటుంది, పార్కింగ్కి 10 to 20 రూపీస్ ఏమో టికెట్ ఉంటుంది. అక్కడ తీసుకొని మీరు అక్కడ నుంచి ట్రిక్ చేయాలి. ఆల్మోస్ట్ కొంచెం ఆల్టిట్యూడ్ లాగానే ఉంటుంది, మొత్తం రోడ్ కూడా ఉండదు ప్రాపర్గా. సో రైనీ సీజన్లో మేము వెళ్ళినాం కాబట్టి కొంచెం వాటర్ ఫాల్ ఫ్లో నార్మల్గానే ఉంది. అంటే నేను స్టార్టింగ్ వెళ్ళినా ఈ హెవీ రెయిన్ ఫాల్ అయిందనుకోండి, దాంట్లో మనకు ఓన్లీ 2 వ్యూ పాయింట్సే చూపిస్తారు, 3rd వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళనియరు. ఎందుకంటే అక్కడ చాలా స్లిప్పరీ ఉంటుందని చెప్పేసి అవాయిడ్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు అసలు చాలామంది అవాయిడే చేశారు, వెళ్ళకండి అని చెప్పేసి. స్టిల్ మేము వెళ్ళినాం ట్రిక్ చేసుకుంటూ. నేను ఫస్ట్ వ్యూ పాయింట్ వీడియో తీయలేదు, సంథింగ్ లైక్ నా ఫోన్లో బ్యాటరీ డెడ్ అయింది, అందుకని నేను తీసుకోలేదు. మళ్ళీ పవర్ బ్యాంక్కి ఛార్జ్ పెట్టుకొని నేను సెకండ్ వ్యూ పాయింట్ వీడియో తీశాను. సో ఇలా ట్రిక్ చేసిన తర్వాత ఇది సెకండ్ వ్యూ పాయింట్, మనం పైనకి వెళ్ళి చూడొచ్చు వాటర్ ఫాల్స్. ఇది దీని తర్వాత మనం ఒక ఆల్మోస్ట్ ఒక మళ్ళీ 1.5 కిలోమీటర్ పైనకి నడిచిన తర్వాత ఫైనల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఫైనల్ వ్యూ పాయింట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు స్విమ్మింగ్ వస్తే. కానీ ఒక్కటి గలట్ షాట్ ఏంటంటే దాంట్లో జలగాలు ఉన్నాయి. మీరు వాక్ చేస్తున్న పాత అంతా జలగాలు ఉంటాయి, అవి పట్టుకొని రక్తం గుంజుతూనే ఉంటుంది, మీకు అర్థం కూడా కాదు. సో మీరు చూసి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి వాటర్ ఫాల్స్ని. ఇంకోటి ఏంటంటే మీరు ఏమన్నా ప్లాస్టిక్ కానీ కవర్స్ ఫుడ్ తీసుకొని వెళ్ళేసి తిన్నారనుకోండి, ఆ డస్ట్ అనేది పడేసేయండి ఎక్కడన్నా. ఎందుకంటే యాక్చువల్గా మీరు ఈ వాటర్ ఫాల్ దగ్గర ప్లాస్టిక్ కూడా ఎలవ్ చేయరు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే బాటిల్స్ ఉన్నా మీ దగ్గర ప్లాస్టిక్ ఏమన్నా వాళ్ళు తీసేసుకుంటారు, మళ్ళీ రిటర్న్లో ఇస్తారు. బాటిల్స్ ఏమైనా క్యారీ చేసి ఉంటే స్టీల్ బాటిల్ క్యారీ చేసుకోండి, బెటర్ ఆప్షన్ మీకు. వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఎలవ్ చేయరు. మీరు ట్రిక్ చేసేటప్పుడు హైడ్రేట్ ఉండండి, ఎంత వాటర్ దొరికితే అంత తాగండి. ఇంకోటి ఫ్రూట్స్ క్యారీ చేసుకోండి. ఆరెంజ్ తింటే అయితే చాలా ఎనర్జీ వస్తుంది, ఆరెంజ్ తినండి, ఎనర్జీ వస్తుంది. మీరు వాడికి వెళ్ళిన తర్వాత అసలు డీప్ ఫారెస్ట్ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు. వాటర్ ఫాల్స్ వ్యూ అయితే అమేజింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను జూన్ స్టార్టింగ్ వీక్లో వెళ్ళాను కాబట్టి నాకు అంతగానో వాటర్ ఫ్లో అనేది లేదు. దీని తర్వాత నేను ఒకసారి మళ్ళీ వెళ్ళిన, అప్పుడు చాలా హెవీ వాటర్ ఫ్లో ఉండే.
సో నేను దాన్ని కూడా వీడియో ఇంకోటి అప్లోడ్ చేస్తాను, జస్ట్ వ్యూ అని చెప్పేసి, వాటర్ ఫాల్ వ్యూ అని చెప్పేసి. సో ఈ వాటర్ ఫాల్స్ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే మస్తు బ్యూటిఫుల్ ఉండే. ఇంకోటి ఏంటంటే నేను స్విమ్మింగ్ కూడా చేశాను, మీరు కూడా స్విమ్మింగ్ చేయొచ్చు. కానీ ఒక్కటి బాధ ఏంటంటే జలగాలు ఉంటాయి, వాటర్లో దిగగానే జలగాలు పట్టేసుకుంటాయి, నాకైతే చాలా పట్టుకున్నాయి. సో మా ఫ్రెండ్ గారు నేను కలిసి పీకి దాన్ని చూసుకున్నాం. దాని తర్వాత నేను బైక్ తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇంకా జలగాలే నా ఒకటి 2 అతుక్కొనే ఉండే కాళ్ళకి. దాని తర్వాత వేసిన అది ఇంత లావు అయిపోయింది జలగా, బ్లడ్ పీల్చేసి. నేను దాని వీడియో తీసుకోలేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా నా పవర్ అవుట్ ఉండే, లైక్ ఫోన్ది ఛార్జింగ్ తక్కువ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నా దగ్గర పవర్ బ్యాంక్ కూడా డ్రై అవుట్ అయిపోయింది. సో గలెట్ షార్ట్ అయిపోయింది మొత్తం. కానీ వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎవ్రీ వీడియోస్ పెడతానే ఉంటా, ఎవ్రీ వీక్ ఒక వీడియో పెడతాను. యాక్చువల్లీ వాటర్ ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్ ఇన్ వయనాడు, ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, డ్యామ్స్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి, మీరు ఏమేమి ఎక్కడ స్టే చేయాలి, ఎంత మనీలో స్టే చేయొచ్చు, అన్నిటి కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను, మళ్ళీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు చూస్తూ ఉండండి నా ఛానల్ డెఫినెట్గా. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.